రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే తాము ఎప్పుడూ అడ్డుకోమన్నారు బీజేపీ లీడర్లు. పేదల ఇండ్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ జరగాలన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలు నిధులు వాడుకుని తమ వల్లే గొప్పలు జరిగాయని కాంగ్రెస్ చెప్పుకుంటోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలా తాము డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు తీసుకోమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రజా పోరాటం చేస్తామన్నారు కమలం లీడర్లు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని స్కీమ్లుండాలని చెప్పారు. బీఆర్ఎస్ తర్వాతి ప్రెసిడెంట్ ఎవరో అందరికీ తెలుసు, కానీ బీజేపీలో తర్వాతి అధ్యక్షుడు ఎవరో గులాబీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు జరిగినట్లుగా బీజేపీలో జరగవన్నారు. టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, పసుపు బోర్డు కేంద్రం ఇస్తే తమ వల్లే వచ్చినట్లు కాంగ్రెస్ మంత్రులు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తమ వల్లనే వచ్చిందంటున్న వారిని ఈడ్చి కొట్టాలని మండిపడ్డారు. RRR అలైన్మెంట్ త్వరలో పూర్తి చేస్తే రీజనల్ రైల్ సర్వే మొదలవుతుందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీని అడ్డుకునేందుకే ఎంఐఎం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వంత పాడడం ఎంఐఎంకు అలవాటేనని విమర్శించారు. ఓవైసీ ఓ పిట్టల దొర అని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ చేయాల్సిందేనన్నారు. పేదల ఇళ్లను కూల్చకుండా మూసీ శుద్ధి జరగాలన్నారు. అమరావతి రాజధానికి నిధులు ఇవ్వాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని, దాని ప్రకారమే కేంద్రం నడుచుకుంటుందన్నారు కిషన్ రెడ్డి. విజయవాడ వెళ్లారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రోగ్రాంలో పాల్గొననున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు ఇంట్లో డిన్నర్ చేసి నోవాటెల్లో బస చేయనున్నారు. రేపు గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులో జరిగే ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు అటెండ్ అవుతారు అమిత్ షా. ఆ కార్యక్రమంలో తెలంగాణ నుండి బండి సంజయ్ హాజరు కానున్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య ఆ పార్టీ లీడర్లను కలిశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన, టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపైన డిస్కస్ చేశారు.